బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో అన్న దానిపై సిట్ అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. భగీరథ్ అరెస్ట్ రోజు పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకకపోవడంతో విచారణను మరింత లోతుగా జరిపేందుకు మేడ్చల్ కోర్టులో సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. బండి భగీరథ్ ఫోక్సో కేసులో విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా పోలీసులు బండి భగీరథ్ స్నేహితులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అటు ఈ కేసులో మేడ్చల్ కోర్టులో సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరపాలని సిట్ భావిస్తోంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో సెక్షన్ నమోదు చేశారు. బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేశాడని BNS 64(2)M సెక్షన్ను జత చేశారు. నేరం రుజువైతే 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సిరిసిల్లలో బీజేపీ గుండాలు రెచ్చిపోయారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై గుండాగిరికి దిగారు. దీంతో సిరిసిల్ల నేతన్న చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ కేసును నీరుగార్చే అవకాశం ఉన్నందున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. బండి సంజయ్ పదవిలో ఉంటే బాధితురాలికి న్యాయం జరగదని నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ కార్యకర్తలపైకి బీజేపీ శ్రేణులు చెప్పులు విసిరి దాడులకు తెగబడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధితురాలు మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ నినదిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో నేతల గంగాధరలో రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ కొడుకు నిందితుడిగా ఉన్న పోక్సో కేసును నీరుగార్చే అవకాశం ఉన్నందున కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. మోదీ సర్కార్ బండి సంజయ్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు RS ప్రవీణ్ కుమార్ బండి భగీరథపై మైనర్ బాలిక కుటుంబం కేసు పెడితే తిరిగి ఆమెపైనే కేసు పెట్టించిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. కేసు నమోదైన 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సిన నిందితుడిని 9 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా సీఎం కాపాడారని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా బాధిత మైనర్ బాలికపై అభ్యంతరకరమైన వార్తలు ప్రచారం చేశారని, బండి సంజయ్ రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేయడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టారని పేర్కొన్నారు. రేవంత్ డ్రామాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని, రాబోయే రోజుల్లో కేసీఆర్ సీఎం అవుతారన్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ కు మద్దతుగా బాధితురాలపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 14 మందిపై కేసు నమోదు చేయగా 50 మంది అభ్యంతరకర కంటెంట్ ను పోస్ట్ చేసినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేయడంతో బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న సోషల్ మీడియా ఖాతాలలో అకౌంట్ తొలగించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న బండి భగీరథ్ కి సహకరిస్తున్న అతని తండ్రి బండి సంజయ్ని A2గా చేర్చాలని, ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును నీరుగార్చాలని చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని A3గా చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు దిగింది. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండా శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ మహిళా నేతలు. పోక్సో కేసులో రాజకీయ ప్రభావం ఉండకూడదంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మైనర్ బాలిక కుటుంబాన్ని బెదిరించాలన్న ఆరోపణలపై బండి సంజయ్ భగీరథ్కు సద్బుద్ధిని ప్రసాదించాలని మొక్కులు మొక్కారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై అవమానకరమైన రీతిలో వార్తలను ప్రసారం చేయడంపై నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అసాంఘిక శక్తులను రెచ్చగొట్టే విధంగా మహా టీవీ న్యూస్ ఛానల్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. రాజకీయంగా ఆయనను దెబ్బతీయాలన్న కుట్రతో మహా టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం వ్యవహరిస్తోందని తన ఫిర్యాదులో ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మహా టీవీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, అలాగే అవమానకర స్క్రోలింగ్స్ ప్రసారాలను తక్షణమే నిలిపివేయాలని ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా మెదక్ జిల్లా రైతన్నలు రోడ్డెక్కారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రాస్తారోకో నిర్వహించారు. 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కార్ వైఖరిని ఎండగడుతూ ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. ధాన్యం కొనడం చేతగాని పనికిమాలిన ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బొమ్రాస్పేట మండలం తుంకిమెట్ల వరి కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిశీలించారు. 45 రోజులుగా కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనటం లేదని, వర్షాలకు మొలకలొచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. లారీల కొరత సాకుతో మొక్కజొన్న కొనుగోలు చేయకపోవటం అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా ఊరు విడిచి మార్కెట్లోనే నిరీక్షిస్తున్నామని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మార్కెట్ యార్డు గేటుకు తాడు కట్టి రైతులు నిరసన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరత ఉందంటే తామే కొనుగోలు చేశామని, హమాలీలకు క్వింటాకు 50 చొప్పున తామే ఇస్తున్నామని తెలిపారు. అన్ని తామే ఏర్పాటు చేసుకున్నప్పటికీ ధాన్యం కొనుగోలులో మాత్రం సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలకరి సాగుబడిగా సమయం ఆసన్నమవుతున్న వేళ ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లంకకేసారం రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. నీళ్లు లేక, కరెంటు లేక, ఎరువులు అందక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, కొనుగోలు జరగక అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన రైతులు కలెక్టరేట్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి కేటాయించిన 4 రైస్ మిల్లులు తమను దారుణంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. తూకం వేసిన ధాన్యానికి రసీదులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు కదం తొక్కారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు రైతులు మహాధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కబ్జాకు కాదేది అనర్హమన్నట్టు ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. చెరువులు, కుంటలు, వాగుల్లో కూడా మట్టి నింపి ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్, రఘురాములకోట రెవెన్యూ గ్రామ చెరువు ఆక్రమణపై బీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత నిరసన దీక్షకు దిగారు. రేవంత్ పాలనలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీసి చెరువులను పునరుద్ధరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో మట్టిపోసి కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు.
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో తాగునీటి సమస్యపై గ్రామస్తులు రోడ్డెక్కారు. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళలు, సర్పంచ్, వార్డు సభ్యులు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దాత సహాయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటామన్న అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసినా సహకరించకపోవడం వెనుక రాజకీయ కక్షే కారణమని, బీఆర్ఎస్ కు చెందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఉండటంతోనే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, అధికారులు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. ఈ సమావేశానికి మొత్తం 18 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా 5 శాఖలకు చెందిన అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులపై తహసీల్దార్ సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. పార్టీ పదవులపై అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. ఎమ్మెల్యే వినోద్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్త వారికి పదవులు ఇవ్వడంపై పాత నేతలు మండిపడుతున్నారు. కాశీపేట, తాండూరు, భీమిని మండలాల్లో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి కాంగ్రెస్ పదవుల పంచాయతీ గాంధీ భవన్ కు తాకింది. పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని కొత్త వారికి ఎలా పదవులు కట్టబెడతారని తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, భీమిని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగులు పోరుబాట పట్టారు. గుంతపల్లిలోని మోనిక్ ఇండియా పరిశ్రమ ప్రధాన గేటు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండలో పరిశ్రమ ఎదుట ఉదయం నుంచి బైఠాయించారు. గ్రామంలో చదువుకున్న అర్హత కలిగిన యువత ఉన్నప్పటికీ వారికి కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు ఇస్తుండటంపై ధ్వజమెత్తారు. ఆర్టీఓ, తహసీల్దార్ సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు పెంచాలని నినదించారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. కార్మిక ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెండింగ్ విజిలెన్స్ కేసులు, మెడికల్ బోర్డు సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా సమరశంఖం పూరించాయి. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం DNA టెస్టుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. సిర్పూర్ టీ నియోజకవర్గంలోని వేంపల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో అటవీ శాఖ, SDRF సిబ్బందితో పాటు 19 శాఖల అధికారులు పాల్గొన్నారు. అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగే అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న జంతువులను కాపాడేందుకు, అడవిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లాలో 2,40,000 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉందని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను కూడా వివరించారు. నల్గొండ జిల్లా మరిగూడ మండలం నుంచి ఎస్ఐ మునుగాల కృష్ణారెడ్డిని తొలగించడంతో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు మరిగూడ ప్రజలు. తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్ఐ కృష్ణారెడ్డి మండల ల్యాండ్ వ్యవస్థను భ్రష్టు పట్టించి సివిల్ కేసులలో తలదూర్చి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన 2 వృద్ధ మహిళల హత్య కేసును తాండూరు పోలీసులు ఛేదించారు. 2 వృద్ధ మహిళలను దారుణంగా హత్య చేసి మొయినాబాద్ ఫామ్ హౌస్ పక్కన పూడ్చిపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కరీమా బీపై ఇందిరమ్మ కాలనీ మహిళలు అనేక ఆరోపణలు చేశారు. గతంలో తమకు కూడా ఫామ్ హౌస్ కు రావాలని పిలిచిందని వారు ఆరోపించారు. కరీమా బీతో పాటు మిగతా నిందితులను కూడా ఎన్కౌంటర్ చేయాలని ఇందిరమ్మ కాలనీ మహిళలు డిమాండ్ చేశారు. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న సూర్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముసుగు ధరించి దొంగతనాలు చేయడంలో అతను ఆరితేరాడని పోలీసులు చెప్పారు. మక్తల్ పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను చేసిన నేరాలు బయటపడ్డాయి. అతని నుంచి పలు బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేగింది. గద్వాల్ రాఘవేంద్ర కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళల గ్యాంగ్ను స్థానికులు గుర్తించారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రజలు అప్రమత్తమై వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. వారితో పాటు ఉన్న చిన్న పిల్లాడి వివరాలు అడిగినప్పుడు పొంతనలేని సమాధానం చెప్పడం, ముగ్గురు మహిళల్లో ఒక మహిళ అక్కడి నుంచి పారిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఎన్టీపీసీ భవనంలోని 5వ అంతస్తులో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించిన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నర్సింహులు అనే వ్యక్తిని సీసాతో అతని స్నేహితుడే కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మార్కెట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం రామోజీపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నల్లవాగులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బస్వరాజ్, మణి, నిరంజన్ అనే ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారుల మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడదెబ్బతో పొన్నెబోయిన శ్రీను అనే వ్యక్తి మృతి గ్రామస్తులకు కన్నీరు పెట్టిస్తోంది. మృతునికి కుమారుడు లేకపోవడంతో శ్రీను అంత్యక్రియలకు 12 ఏళ్ల కుమార్తె నిర్వహించింది. వ్యవసాయ కూలీగా జీవిస్తున్న శ్రీను ఆకస్మిక మృతితో కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ బానుడి దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాల్పులకు భయపడి జనాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా వారం రోజులు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని వాతావరణ శాఖ అంటోంది. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆలయంలో నిర్వహించిన అభిషేకం, అన్నపూజ, కళ్యాణోత్సవంతో పాటు ఇతర ఆర్జిత సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పట్టిందని భక్తులు అన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ఆలయంలో ప్రత్యేకంగా LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని లాతూర్లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ, దానికి ఇతరులకు చేరవేసిన గ్యాంగ్లో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. సోదాల్లో భాగంగా అతడి ఫోన్లో లీక్ అయిన ప్రశ్నాపత్రం కనిపించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. కేరళలో ఎట్టకేలకు యూడీఎఫ్ కూటమి సర్కార్ కొలువు తీరింది. ఎన్నికల ఫలితాలొచ్చిన 14 రోజుల తర్వాత దైవభూమి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీశన్. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సతీశన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా హాజరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎడప్పాడి పళనిస్వామిని దించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ మొత్తం 1800 మంది వరకు సర్వసభ్య సభ్యులు ఉండగా వారిలో 1000 మంది వరకు ఇప్పుడు పళని వ్యతిరేక వర్గంలో చేరారు. దీంతో పళనిస్వామి పదవి నుంచి దిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సివి షణ్ముగం, పళనివేలు, రాజశేఖర్ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కూడా చేపట్టారు. జిల్లాలపై కూడా పట్టు సాధించే పనిలో పడ్డారు పళనిస్వామి వ్యతిరేక వర్గీయులు. త్వరలో సర్వసభ్య సమావేశం నిర్వహించి పళనిస్వామిని పార్టీలో సాధారణ కార్యకర్తగా నిలుపుతామని అంటున్నారు వ్యతిరేక వర్గం నేతలు.
మణిపూర్ పేలటానికి సిద్ధంగా అగ్నిపర్వతంలా ఉంది. కొన్నాళ్లుగా భద్రతా బలగాలకు స్థానికులకు మధ్య జరుగుతున్న ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సాయుధ తీవ్రవాదుల చేరలో ఉన్న భద్రతా సిబ్బందిని విడిపించేందుకు ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు తమ వారిని విడిపించుకునేందుకు గిరిజన సంఘాలు ఆందోళనకు తీవ్రతరం చేశాయి. ఆందోళనలు, నిరసనలు, ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. 2 ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలో జరిగింది. కొడగు జిల్లాలోని ప్రసిద్ధ దుబారే ఏనుగుల శిబిరంలో ఉన్న ఏనుగులను స్నానం చేయించేందుకు మావటీలు కొలనులోకి వదిలారు. ఈ సమయంలో నీటిలో ఉన్న 2 ఏనుగులు అకస్మాత్తుగా గొడవకు దిగాయి. ఈ గొడవలో ఓ ఏనుగు అదుపు తప్పి సమీపంలో ఉన్న పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన మహిళా పర్యాటకురాలిపై ఏనుగు పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు చెన్నైకి చెందిన జునేషియాగా గుర్తించారు పోలీసులు. ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధి విషయంలో ఇరు దేశాల తీరు మాత్రం మారటం లేదు. అమెరికా కఠిన ఆంక్షలు సడలించకపోవటం, అదే సమయంలో ఇరాన్ పట్టు వీడకపోవడంతో శాంతి చర్చల్లో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా 5 షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చి చెప్పింది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఐడాహో స్టేట్ మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో 2 యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీకొట్టి పేలిపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగిసిపడ్డాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన యుఎస్ బలగాలు పైలట్లను ప్రాణాలతో రక్షించాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా బేస్ను తక్షణమే మూసివేసే అధికారులు ఐడాహో స్టేట్ మౌంటైన్ హోమ్లో అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. మెక్సికోలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్ బిట్టింగోలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అందరూ చూస్తుండగానే కనిపించిన వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి, 3 మహిళలున్నారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించింది. కాల్పులకు గల కారణాలపై ఆరా తీస్తోంది. నిందితుడి కోసం గాలిస్తోంది. చైనాలోని గ్యాంగ్జీ ప్రాంతంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఒక్క రోజులోనే 6 సార్లు భూకంపం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనల ప్రభావంతో 14కు పైగా ఇళ్లు కూలిపోయాయి. 2 ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు. 7,000 మందికి పైగా నిరాశ్రయులుగా మారారు. బంగారం ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వెండి మాత్రం ఇవాళ భారీగా పెరుగుదలను నమోదు చేసుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 650 రూపాయల మేర తగ్గగా 24 క్యారెట్ల బంగారం 710 రూపాయలు తగ్గింది. ఇక వెండి కిలోకి 10,000 మేర పెరిగి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్ నిర్మించిన పెద్ది మూవీ విడుదలకు ముందే భారీ అంచనాలను అందుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రానున్న ఈ మూవీ ట్రైలర్ కాకపుట్టిస్తోంది. జూన్ 2న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.